అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ కూడా చేయండి. ఎందుకంటే మనం చెప్పే విషయాలు 10 మందికి చేరతాయి. సో నిన్న జరిగినటువంటి వంగవీటి రంగా గారి జయంతి. సో కొంతమంది కులాలతో సంబంధం లేకుండా ఆయన జయంతిని కొంతమంది అన్నదానం చేయడం, కొంతమంది పేదలకి కానివ్వండి, అలాగే ఏవైతే అనాథ హాస్టల్లో ఉంటాయో వాళ్ళకి పిల్లలకి కానివ్వండి బట్టలు కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. సో అంతా బాగానే జరిగింది. సో ఏంటంటే వంగవీటి రంగా గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. సో ఈరోజు కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఆయన జయంతికి ఆయన వర్ధంతికి కూడా ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో కొంతమంది నేరుగా ఆయన విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి పూలమాలలు వేస్తూ ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారాగా నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భం మనకి జయంతికి ప్రతిసారి కనబడుతూనే ఉంటుంది. సో అదే సామాజిక వర్గాన్ని నుంచి వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి నిన్న వంగవీటి రంగా గారి జయంతి అని మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకెందుకని అనుకోవచ్చు. కానీ వంగవీటి రంగా గారి పేరు చెప్పుకొని వంగవీటి రంగా గారు మా ఇంటికి వస్తే నేను టీ తెచ్చాను, ఆయనకి నేను తెలుసు అని చెప్పేసి పరిచయం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఒక మహనీయుడు, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడి చేసినటువంటి గొప్ప యోధుడి జయంతి కోసం ఆయన ఎక్కడ కూడా నివాళులు అర్పించలేదు. సో ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి కానివ్వండి, ఆయన సోషల్ మీడియా సంబంధించినటువంటి యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టా పేజీలో కానీ ఎక్కడ కూడా వంగవీటి రంగా గారికి నివాళులు అర్పించినట్టు కానీ ఒక ఫోటో కూడా మరి పెట్టకపోవడం అనేది కొంచెం మా అందరికీ కూడా బాధను కలిగిస్తూ ఉంది. ఎందుకంటే వంగవీటి రంగా గారి మనం చూడకపోయినా సరే ఆయన చరిత్ర, ఆ విజయవాడలో అప్పటి రాజకీయం, ఆయన ఎలాగైతే ఆయన ప్రాణాలు కోల్పోయింది కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి భూములు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం మీద నిరసన చేస్తున్న సందర్భంలో భూములంటే ఏదో ఆస్తులని కాదు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నిరసన చేస్తున్నటువంటి సమయంలో ఆయన్ని కొంతమంది వ్యక్తులు తెల్లవారుజామున నరికి చంపడం జరిగింది. ఆయన చివరిగా కూడా పేదల కోసమే ఆయన ప్రాణాలని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు, ప్రముఖుడు కూడా ఆయన. అలాంటి గొప్ప వ్యక్తిని వాళ్ళని అర్పించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే సో ఈయన ఏం మాట్లాడారు, నేను వంగవీటి రంగా గారి ఆశయాలు తీసుకుంటాను, వంగవీటి రంగా గారు ప్రజల కోసం పనిచేయడని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి అలాగే వంగవీటి రంగా గారికి సేమ్ ఒకటే వయసు ఉండొచ్చు. ఎందుకంటే ఆయనది నిన్న 77వ జయంతి, ఈయనకు కూడా మినిమం లేదంటే 76, 77 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. సో ఆయనతో పాటు ఈయన కూడా కొన్నాళ్ళ పాటు అదే వేరు పార్టీలు అయినా సరే రాజకీయాలు చేయడం అయితే జరిగింది. సో అప్పుడు ఎన్టీ రామారావు గారి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పరిచయం ఉంటుంది ఖచ్చితంగా. సో ఆయన కూడా ఎక్కడ కూడా నివాళులు అర్పించినట్టుగా సోషల్ మీడియా ద్వారా ఎక్కడ కూడా ఫోటో పెట్టలేదు. సో అలాగే లోకేష్ గారు కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరయ్యా గొప్పవాళ్ళు అంటే మొట్టమొదటిగా నేనే పెద్ద గొప్పవాడిని అని చెప్పేసి ఆయన చేయెత్తాడు. ఎందుకంటే మనం ఇలాంటి వాళ్ళని వాళ్ళు అర్పిస్తే మళ్ళీ వీళ్ళు ఏదో పెద్ద జాతీయ స్థాయిలో నాయకులుగా చేసినట్టని ఆయన ఫీల్ అయ్యి ఆయన పెట్టలేదు అనుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారి బుద్ధి ఏమైంది అంటే ఎలా అన్నానని బాధపడే వాళ్ళు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి బుద్ధి ఏమైంది? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలతో పార్టీ పెట్టాడు? బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని చెప్పేసి వంగవీటి రంగా గారు ప్రాణాలు వదలడం ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా బడుగు బలహీన వర్గాలకి అని చెప్పేసి సినిమా డైలాగులు కొట్టడానికి మాత్రమే ఆయన్ని కనిపిస్తూ ఉంది. సో అలాగే ఏదైతే వంగవీటి రంగా గారు వాళ్ళ అబ్బాయి రాధా గారు కూడా అదే పార్టీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఈ రోజు వరకు కూడా. ఆయన మీద ఎలక్షన్లకు ముందు ఏదో ఆయన ఇంటి మీద ఎవరో రాళ్ళు వేసారని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు ఆయన్ని పరామర్శించడం, ఆ ప్రభుత్వం భద్రత కల్పించాలని చెప్పేసి
అక్కడ లెక్చర్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈరోజు మరి ఏదైతే మరి ఆయన పేదల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, ఆయనకి నివాళులు అర్పించడానికి వీళ్ళకి టైం లేదంటే నిజంగా కొంచెం బాధను కలిగిస్తూ ఉంది. ఎందుకంటే వంగవీటి రంగా గారు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక ఊరికో నాయకుడు కాదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆయన అంటే ఒక ఎమోషనల్. ఆయన్ని నిజంగా ఆ ఫోటో చూసినా కానివ్వండి, ఆయన పౌరుషంగా ఫోటో చూసినప్పుడు కొంతమందికి ఎమోషనల్గా ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలని చెప్పేసి ఈ రోజుకి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకుంటూ ఉంటారు ఆయన గురించి. మరి అలాంటి వ్యక్తికి నివాళులు అర్పించకుండా మరి వీళ్ళ కాలయాపనం చేశారంటే నిజంగా కొంచెం బాధను కలిగిస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే కనపడుతోంది.